హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాత హబ్ ఛానల్. ఈరోజు మనము కిచిడి ఎగ్ కర్రీ ఎలా చేయాలో చేద్దాం. సింపుల్గా అండి కిచిడి ఎగ్ కర్రీ ఈరోజు మనము తయారు చేయబోతున్నాం. మీరు పూర్తిగా వీడియో చూడండి, మీరు కూడా ట్రై చేస్తారు. ముందుగా ఒక బౌల్లో రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి. ఒక చిన్న గ్లాసు మూంగ్ దాల్ అంటే పెసరపప్పు తీసుకొని బాగా కడుక్కొని గంట పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్పైసెస్ వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, పచ్చిమిర్చి కూడా 2 కట్ చేసుకుని వేసుకొని ఇలా ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, మనము 1.5 గ్లాస్ తీసుకున్నాం కదండి రైస్. ఇప్పుడు మనం 4 గ్లాసులు వాటర్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక తరిగిన టమాటా ఒకటి యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఇలా రైస్ కుక్కర్లోకి మార్చుకున్నానండి. నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఈరోజు కిచిడి. తర్వాత మూత పెట్టి రైస్ కుక్కర్లో ఇలా పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేసి రైస్ కుక్కర్లో పెట్టేశానండి. కిచిడి పులగం అంటారు దీని తెలుగులో. తర్వాత 2 ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. తర్వాత పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసిన తర్వాత ఒక చూపుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ 2 వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక టమాటాను కట్ చేసుకున్న టమాటాను ఇలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొబ్బరి పొడి, ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ పేస్ట్ని వేసుకొని ఇలా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా కలపాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఇలా కలిపి మూత పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కిచిడి మనకు రెడీ అయినది. ఇప్పుడు మూత తీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా పైకి వచ్చినాయంటే బాగా ఉల్లిపాయలు మగ్గినాయి ఉంటాయి. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న బాయిల్ ఎగ్స్ పీసెస్ని కూడా వేసుకొని కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు ఇలా మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసి కలపాలి ఇలా. తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ రెడీ అయిపోయినది. మనం ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ రెడీ అయిపోయినది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. దీన్ని కిచిడితో తింటే ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.